ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ చక్రవర్తి, తిరుగులేని చక్రవర్తి, ధర్మపాలన అందించిన చక్రవర్తి అశోకుడు. అశోకుడి తరహా ధర్మపాలన అందించాలి. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉపేందర్ సింగ్ హైదరాబాదుకు వచ్చి వారు మాట్లాడిన మాట ఒకసారి చదివి వినిపిస్తాను నేను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. దేశంలో పరిపాలకుడే కేంద్రంగా అధికారం, సామ్రాజ్య విస్తరణ లక్ష్యంగా రాజకీయాలు జరుగుతున్నాయని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉపేందర్ సింగ్ తెలిపారు. అశోకుడి తరహాలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ధర్మపాలన అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హింసపై అశోకుడు, కౌటిల్యుడి ధర్మ అర్ధ దృక్పథాలు అంశంపై శుక్రవారం నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. అశోకుడు ధర్మం విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చాడు. కానీ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో అన్ని పన్నుకు పన్ను, కన్నుకు కన్ను తరహా అసుర విజయాలే. అశోక చక్రవర్తి ధర్మ అహింస మార్గాల కోసం మాట్లాడితే కౌటిల్యుడి అర్థశాస్త్రం ఎప్పుడూ హింస గురించే చెబుతుంది. అశోకుడు మొక్కలు నాటించడం, బావులు తవ్వించడం, ప్రజలకు వైద్య సేవలు అందించడం లాంటి విలువలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అశోకుడు, కౌటిల్యుడు ఇద్దరి ఆలోచనలు ఒకటి కాకపోయినా రాజకీయాల్లో కొన్ని వినూత్న ఆవిష్కరణలతో పాటు ఖైదీల విడుదల, జంతువుల సంరక్షణ తదితర అంశాల్లో సారూప్యత ఉంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో HCU ప్రొఫెసర్ జ్యోతిర్మయ శర్మ, ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించను, అశోకుడు ధర్మబద్ధమైన పాలన చేసను, ఇది అశోకుని మీద ఉన్నది. కానీ అశోకుడు హింస చేసిందని, ఆ అధికారం కోసం హింసకు పాల్పడి చాలా రకాల అంశాలు చరిత్రలో ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన ధర్మపాలన చేసిన, ప్రజలను ప్రేమించిన చక్రవర్తి అశోకునికి ముందు ఆ తర్వాత మరెవరు కనిపించరు. కాబట్టి అతనిపై జరిగిన అబద్ధాలు, తప్పుడు ప్రచారాలను కూడా ఈ వార్తా కథనం ప్రూవ్ చేస్తున్నది. చరిత్రలో ఉండే అసత్యాలు, అర్ధసత్యాలు ఇవి ఇంత గొప్ప హృదయం కలిగిన చక్రవర్తి హింస చేసే అవకాశం లేదు. తను బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తం చేయించిన చక్రవర్తి అశోకుడు. బౌద్ధం ఉన్న దగ్గర అభివృద్ధి ఉన్నది. బౌద్ధం ఉన్న దగ్గర మానవ జీవితాల్లో జీవిత సంఘటనకు, తినడానికో వాళ్ళ జీవన విధానానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వారు చేసుకున్న పొరపాట్లు తప్ప. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం వెళ్ళడానికి శ్రీలంకలో బౌద్ధం ఉన్నది, చైనాలో బౌద్ధం ఉన్నది, జపాన్లో బౌద్ధం ఉన్నది, కొరియాలో బౌద్ధం ఉన్నది. ఇట్లా చాలా దేశాల్లో బౌద్ధం విస్తరించింది. ఆ దేశాలు అభివృద్ధి సాధించినాయి. ఒక లంకలో మాత్రమే వారికున్న అక్కడున్న పరిస్థితులు, వారి ప్రత్యేక సమస్యలు మినాయిస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం ఉన్న దగ్గర ఆ దేశాలు అద్భుతంగా ఆర్థిక పురోగతిని, మానవ వికాసాన్ని అందుకున్నాయి. కాబట్టి అశోక చక్రవర్తి ఆయన పరిపాలనా కారణము. మన దగ్గర సత్యమేవ జయతే అని ఒకటి ఉన్నది. ఆ సత్యమే జయిస్తుందని విషయాన్ని చెప్పిన మహాచక్రవర్తి, గొప్ప జ్ఞాని, ముందు చూపు గల దార్శనికుడు, ఎంపరర్ అశోక చక్రవర్తి. కాబట్టి అశోక చక్రవర్తి పరిపాలన ఈరోజు రేపు ఎప్పటికీ భారతదేశానికి కాదు, ప్రపంచ మానవాళికే ఆదర్శం.